పామండ పోత్లవగూడ తాండాల వాసుల ప్రజల్ని అనేక మందిని తీసుకెళ్లి భారీ ఎత్తున తీసుకెళ్లి మాకు రోడ్డు కావాలి మా గ్రామాలకని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి నరేంద్ర మోడీ గారికి మన ఆ ప్రజా సంగ్రామ యాత్రలో కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు అలాగే రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారికి వినియోగించుకోవడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఈ యొక్క సెంట్రల్ రోడ్ ఫండ్ నుంచి ఈ యొక్క బీటీ రోడ్ కి నిధులు మంజూరు చేయడం జరిగింది. అయినా అప్పుడు మన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. ఈ సీఆర్ఎఫ్ కింద నిధులు మంజూరైనప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మాకు నిధులు రాలేదు, మాకు కాంట్రాక్టర్లు దొరుకుతలేరు, గుత్తేదారులు దొరుకుతలేరు అని కాలయాపన చేయడం జరిగింది. అదే సమయంలో మేము బీఆర్ఎస్ గవర్నమెంట్ కు తగిన బుద్ధి చెప్పి బీఆర్ఎస్ ఓటేయడం జరిగింది గ్రామ ప్రజలు అందరూ. అలాగే ఇప్పుడు నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నూతనంగా పనులు స్టార్ట్ చేపించింది, చకచక హడావిడి చేసింది. స్టార్ట్ చేసిన పనులను మధ్యలోనే వదిలేయడం జరిగింది. ఈ యొక్క రోడ్డు పైన చూస్తే పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగి 15-20 మంది చనిపోవడం జరిగింది. మొన్ననే మా భీములతాండ వాసులు ఒకే కుటుంబానికి చెందిన 8 మంది వ్యక్తులు ఇక్కడ మన విశ్వేశ్వర బోర్తవాడి చనిపోవడం జరిగింది. అయినా కానీ ప్రభుత్వాలు స్పందించగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ ఈ యొక్క రోడ్డు మీరు వేయకుండా ప్రజల పనులు చేయడం జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి స్టార్ట్ చేసింది కానీ పనులన్నీ మధ్యలోనే వదిలేయడం జరిగింది. అందుకు మన అదృష్టం ఏంటంటే ఈ పనులు ఆగిన సమయంలో ఎంపీ ఎలక్షన్స్ రావడం జరిగింది. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థి శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారిని ఇక్కడ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఆ మాధవనేని రఘునందన్ రావు గెలిచిన వెంబటనే మా నర్సాపూర్ నియోజకవర్గ బీజేపీ లీడర్లను తీసుకుని మురళీ యాదవ్ గారు, రఘువీరారెడ్డి గారు, వాల్దాస్ మల్లేష్ గౌడ్ గారు అలాగే మా పెద్దపుల్లి రవి గారి ఆధ్వర్యంలో ఈ రఘునందన్ రావు అన్న దగ్గరికి వెళ్లి ఈ రోడ్డు గురించి ప్రస్తావించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు శాంక్షన్ అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ రోడ్డు వేసలేని అందరితో విన్నవించుకోవడం జరిగింది. వెంటనే రఘునందన్ రావు గారు స్పందించి ఈ రహదారుల శాఖ అధికారులకు కావచ్చు, ప్రభుత్వ అధికారులకు కావచ్చు, వాళ్ళని ఎంబట్లే స్పాట్ గా ఫోన్ చేసి ప్రశ్నించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ యొక్క రోడ్డు పనులు చాలా వేగవంతం జరిగిపోయినాయి. కాబట్టి ఈ రోడ్లు మా ఉసిరికపల్లి, పామండ, పోత్లవగూడ, భీములతాండ, శంకర్తాండ ప్రజలకు ఈ రోడ్డును అందించిన భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే మన మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్న గారికి మా 4 గ్రామాల ప్రజల తరపున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. అంతేకాదు ఈ రోడ్డు ఫస్ట్ ఫేజ్ ఇది అయిపోయింది, నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఉంది. మేము ఈ రోడ్డు గురించి ఇక్కడ నుంచి అక్కడి వరకు కావాలని గతంలో భిక్షాటన చేశాము, వెల్దుర్తి నుంచి మొదలుకొని అనంతరం చౌరస్తా వరకు.